రైట్, మద్యం కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. మద్యం కుంభకోణంపై సిట్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సిట్ అధిపతిగా విజయవాడ సిపి రాజశేఖర్ బాబును అధికారులు నియమించారు. సిట్లో ఎస్పీ సుబ్బరాయుడు, అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాస్, ఆర్ శ్రీహరిబాబు, డిఎస్పీ పి శ్రీనివాస్ నియమితులయ్యారు. సిఐకే శివాజీ, సిహెచ్ నాగ శ్రీనివాసులను సభ్యులుగా నియమించింది ప్రభుత్వం. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, స్వప్న 2019 నుంచి 2024 మధ్య సుమారు 5 సంవత్సరాలు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన మద్యం పాలసీలో జరిగిన అవకతవకల మీద అయితే కూడా సిట్ ని నియమిస్తూ కూడా ఈవేళ ప్రభుత్వం కె విజయానంద్ ఎవరైతే ముఖ్య కార్యదర్శి ఉన్నారో, ప్రధాన కార్యదర్శి, ఆయన అయితే ఆదేశాలు జారీ చేశారు. దీనికి ప్రధానంగా చూసుకుంటే గత సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన ఎవరైతే ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నారో ముఖేష్ కుమార్ మీనా, ఆయన అయితే ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తిగా కూడా అవకతవకలు జరిగినాయి. 3,000 కోట్ల రూపాయల వరకు కూడా మద్యంలో కుంభకోణం జరిగింది, అవకతవకలు జరిగినాయి అని కూడా సుస్పష్టంగా మౌఖికంగా కూడా నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని చెప్పడంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా తాత్సారం జరుగుతుంది. కేసులో విచారణ కొంచెం తాత్సారం జరుగుతున్న ఈ నేపథ్యంలో దాన్ని స్పీడ్ పెంచే ఉద్దేశంతో సిట్ ని అయితే కాల్ఫర్ చేశారు. సిట్ ని కూడా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరైతే రాజశేఖర్ బాబు ఉన్నారో ఆయన అధిపతిగా నియమిస్తూ కూడా మరొక 6 సభ్యులు, మొత్తం 7 బృందంగా ఏర్పడి అందులో 2 సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఒక డిఎస్పీ, ఒక ఏఎస్పీ, అదనపు ఎస్పీ అనమాట, మిగతా ఐపీఎస్ ఆఫీసర్స్, వీళ్ళందరితో పాటు కూడా ఒక సిట్ ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా సిఐడి కంట్రోల్లోనే పనిచేయాలి, సిఐడి ఆదేశాల ప్రకారం సిఐడి పర్యవేక్షణలోనే పనిచేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఒక కేసు మీద 150 రూపాయల నుంచి 450 రూపాయల వరకు తేడా ఉండటం, అలాగే 168 కంపెనీలు ఏపీలోనే ఉంటుండగా అవన్నీ కూడా అన్నిటి చోట్ల కొనొచ్చని నియమాలు చెబుతూ ఉండగా ఆర్డర్ కాపీలో ఉంటుండగా కూడా కేవలం 7 కంపెనీల ద్వారా 20,000 కోట్ల రూపాయల పైచీలకు మద్యం కొనుగోలు చేయడం. అదేవిధంగా చూసుకుంటే ఎక్కడా కూడా అంటే డిజిటల్ పేమెంట్ కానీ ఎక్కడ అకౌంటబిలిటీ కూడా లేకుండా ఓన్లీ మాన్యువల్ గానే క్యాష్ తీసుకోవడం, నగదు రూపంలో డబ్బులు వసూలు చేస్తూ కూడా ఎంత కొనుగోలు చేశారు. అలాగే గతంలో చూసుకుంటే 14 నుంచి 19 వరకు ఉండే ఏవైతే ఉన్నాయో అవి కాకుండా నాసిరకం మద్యాన్ని సుమారు 38 బ్రాండ్లు, అంటే 28 బ్రాండ్లు వైను, 10 బ్రాండ్లు బీరు, 38 బ్రాండ్లు కొత్త రకం తెచ్చి నాసిరకం మందులు తెచ్చి ఆ మందుతో అత్యధికంగా మద్యం దుకాణం ద్వారా, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు, అంటే విడతల వారీగా కూడా మొత్తం ఆ గడిచిన 5 ఏళ్లలో కూడా 20% చెప్పిన మొత్తం మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల్లో మాట చెప్పి వాటిని 25,000 కోట్ల రూపాయలకి మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేసి డబ్బులు కూడా తెచ్చేశారు. అంటే ఆయన చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అలాగే బెల్ట్ షాపులు నియంత్రిస్తామని చెప్పారు, పూర్తిగా బెల్ట్ షాపులు పెట్టారు. అలాగే టీచర్లని, పోలీసులని కాపలాగా పెట్టి, అంటే విద్య నేర్పే టీచర్లు తీసుకొచ్చి అక్కడ కాపలాగా క్యాషియర్లు గాను, కౌంటర్లోను, సేల్స్ గాను పెట్టి ఆ ఉపాధ్యాయులతోనూ పోలీసులతోనూ ప్రభుత్వం అమ్మిస్తుందని చెప్పి పూర్తిగా కూడా మద్యాన్ని వ్యాపారాన్ని సొంత వ్యాపారంగా చేసుకుని రాష్ట్రంలో పూర్తిగా కూడా ఒక విధ్వంస పాలనే క్రియేట్ చేశారు అని చెప్పక తప్పదు. అవన్నిటినీ కూడా చూసుకొని ఇప్పుడు సిట్ అయితే దర్యాప్తు వేగవంతం చేసి, అంటే పూర్తిగా అందులో ముఖ్యంగా 7 అంచెలు భద్రతా ప్రమాణాలు తీసుకుని కూడా మిథున్ రెడ్డి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు ఉన్నారో ఆయన క్రియాశీలక ముఖ్య భూమిక పోషిస్తూ కూడా కసిరెడ్డి రాజ్, అంటే రాజ్ కసిరెడ్డి పేరుతో సుమారు 3,000 కోట్ల రూపాయలు వీళ్ళకి లెక్క, కానీ వీళ్ళకి తెలియని అనైతిక లెక్క మరింత ఉందో రేపు సిట్టు వెలుగు తీయాల్సి వస్తుంది. నిన్న ఢిల్లీలో లోకేష్ కూడా మాట్లాడుతూ కూడా ఈ సిట్ నివేదిక తర్వాత మద్యంలో జరిగిన కుంభకోణం మీద ప్రజలే ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉంటాయి, అలాంటి రిజల్ట్స్ బయటకు వస్తుందని చెప్పారు. అంటే 7 అంచెల బడ్జెట్ లో కూడా రాజు కసిరెడ్డి వాళ్ళు ఏంటంటే క్యాష్ ఆర్గనైజర్లు, క్యాష్ హ్యాండ్లర్స్, లేదంటే కొరియర్ బాయ్స్ ఇలా పెట్టుకొని ఫస్ట్ నుంచి 7 అంచెల భద్రత, అంటే జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ దగ్గరికి క్యాష్ తరలించేటప్పుడు పూర్తిగా రాజు కసిరెడ్డి దగ్గరికి 3rd ప్లేస్ లో వస్తే, 2nd ప్లేస్ లో ఏమో మిథున్ రెడ్డి చేతికి వస్తుంది. మిథున్ రెడ్డి వివిధ రూపాల్లో డబ్బును తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. అలా 7 అంచెల్లో కూడా నగదు బిగ్ బాస్ వరకు వెళ్ళిందని ఒక సమాచారం అయితే ఇప్పటికే సిట్ అధికారుల దగ్గర అయితే ఉంది, సిఐడి విభాగం అధిపతుల దగ్గర అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఫిర్యాదు చేస్తున్నారో ఆ ఫిర్యాదు నేపథ్యంలో విజయానంద్ ఎవరైతే ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారో డీజీపీ కంట్రోల్లోని, సిఐడి విభాగపతి పర్యవేక్షణలోని కూడా ఈ సిట్ అంతా కూడా దర్యాప్తు చేస్తూ ప్రతి 15 రోజులకి నివేదిక ఇవ్వాలని
కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. అంటే సిట్ ఏం చేస్తుంది, ఎలాంటి డెవలప్మెంట్ తీసుకొచ్చింది, ఎలాంటి కార్యాచరణ అనేది ప్రతి 15 రోజులకు నివేదిక ఇవ్వమని చెప్పారు. అలాగే అన్ని శాఖల్ని కూడా ఈ సిట్కి సహకరించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే సిట్ వాళ్ళు వెళ్ళి ఏ శాఖ అధికారిని ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అలాగే వీళ్ళకి పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ లో ఎలాంటి పవర్స్ ఉంటాయో అలాంటి పవర్స్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. పూర్తిగా కూడా ఈ సిట్ గనక నివేదిక పూర్తి స్థాయిలో బయటికి నివేదిక తయారు చేసి దోషులు పట్టుకుంటే గనక ప్రధాన ముద్దాయిలుగా మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వంటి వారు బయటకు వస్తారని కూడా ప్రస్తుతం ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది స్వప్న. థ్యాంక్ యూ శ్రీనివాస్.